దగ్గర ప్లేస్ ఉన్నాయి. తిరిగి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని మాటలు చెప్పి మమ్మల్ని ప్రోత్సాహపరిచిన బిషప్ గారు దేవుని దీవించిన గాక. మన మధ్య సత్యవేదన అయ్య గారు ఉన్నారండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, సత్యవేదన అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ యొక్క సాయంకాల వేళ మరి దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే బిషప్ అయ్య గారికి వందనాలు. ఇదిగో ఈ నేటి దిన సాయంకాల వేళ మరి మనకు అతిథులుగా ఉంటూ మన హోస్ట్గా ఉంటూ మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దీవెన సిస్టర్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి ఒక దుఃఖకరమైన వార్త కూడా ఉంది, అలాగే ఒక సంతోషకరమైన వార్త కూడా ఉంది. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియులు మరి దైవజనులు మాతో తోటి మరి ఆ యొక్క ఉపాధ్యాయునిగా హెచ్ఎస్సిలో పనిచేస్తున్న మరి సాల్మన్ అయ్య గారి మిస్సెస్ గారు మరి ప్రభునందు నిద్రించి ఈ దినము బరియల్ సర్వీస్ జరగడము చాలా బాధాకరము. అయినప్పటికీ ప్రభువులో తను భద్రపరచబడిందనే ఆ నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళ కుటుంబాన్ని నేను ఓదార్చుతున్నాను. మా కుటుంబ పక్షాన మరి మా సంఘ పక్షాన కూడా వారికి ప్రగాఢ మరి ఆ యొక్క దేవుని కృపను కోరుకుంటున్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల వేళ శుభప్రదమైన మరి మంచి మాట ఏమిటి అంటే అత్యధిక విద్యార్థులు జాయిన్ అవ్వడము చాలా శుభకరము, సంతోషకరము. ఒక ఉపాధ్యాయునికి కావాల్సింది విద్యార్థులే, అంతకంటే మరొకటి కాదు. అందుకని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నది. అది కాస్త హోస్ట్ గారు చెప్పిన మాదిరిగా అది కూడా 40 రీచ్ అవుతుందని ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఉన్నవాళ్ళు మనకొక పట్టుదల ఏమిటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ అనేది మనం నేర్చుకున్నాము, అలవర్చుకున్నాం. కనుక మీరు ఇంకా ఎవరినైనా చేర్చాలి అనుకుంటే ఇదే సువర్ణ సమయము. మీరు చేర్చండి. 40 చేస్తే ఆ యొక్క మరి క్రెడిట్ మీకు దక్కుతుంది, నాకు కూడా దక్కుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మరి విశేషంగా ఇందాక బిషప్ గారు తను మాట్లాడుతూ గ్రీటింగ్స్ చెప్తూ మరి షైనీకి కుమారుడు పుట్టడం అనే విషయాన్ని కూడా ప్రహర్షిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూసారా, దేవుని యొక్క కార్యక్రమములు కాస్త లేట్ అయినప్పటికీ ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. అవుననేవారు ఆమెన్ చెప్తారా? ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ మిమ్మల్ందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ యొక్క సాయంకాల తరగతికి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను. నా పక్షాన మరి నా కుటుంబ పక్షాన అలాగే హెచ్ఎస్సి యూనివర్సిటీ పక్షాన కూడా మీకు అందరికీ కూడా శుభములు తెలియజేయచ్చు. వచ్చిన వారందరూ కూడా అయ్యో 35 మంది ఉన్నారులే అని సంతోషము అలాగే ఉంచండి. చివరి వరకు కూడా ఎవరు కూడా విడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు ఉంటే చాలా మేలు కలుగుతుందని నమ్మకం నాకుంది. దేవునికి స్తోత్రం. గత కొన్ని దినాలుగా కూడా కొన్ని వారాలుగా అలాగే నెలలుగా కూడా ఈ యొక్క క్రైస్తవ పునాది సత్యాలు అనగా క్రమబద్ధ వేద శాస్త్రములో ఒక భాగాన్ని మనము ధ్యానిస్తూ ముందుకు వస్తున్నాం. అనగా సిస్టమాటిక్ థియాలజీ అని ఆంగ్లంలో అంటారు. కాబట్టి దాంట్లో సంఘశాస్త్రంలో మనం ముందుకు వెళుతున్నాము. గత తరగతిలో కూడా పాత నిబంధనను పురస్కరించుకొని బైబిల్లోని అనేక మరి రెఫరెన్స్ను మనం ఆధారం చేసుకుంటూ మరి ఆ యొక్క ఎక్లీసియా ఎలా పాత నిబంధనలో మరి ముందుకు మనం దాంట్లో వెళ్ళాము అనేది చూస్తూ వచ్చాము. అప్పటికి డ్యూ టు పాసిటీ ఆఫ్ టైం వీ హ్యాడ్ టు స్టాప్ దేర్. మనం అక్కడ ఆపాల్సిన పరిస్థితి వచ్చింది సమయం అయిపోవడం మూలాన. మరి ఈరోజు అక్కడి నుంచే కంటిన్యూ చేద్దాం. ఆ పిదప పాత నిబంధన తర్వాత కొత్త నిబంధనలో ఈ ఎక్లీసియా మరి ఎలా మనము ఎక్లీసియాను మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎక్లీసియా అనే పదము ఎలా వాడబడింది, దానికి తాత్పర్యాలు ఏమిటి, అది దాని యొక్క ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడటము జరుగుతుంది. ఈ క్లాసులో చక్కగా వినండి. చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆది నుంచి ఉన్న ఆ సూత్రాలను మరి ఒకటొకటిగా జతపరుస్తూ లింక్ ఇస్తూ ఇదిగో మరి తన పరిశుద్ధులను కూడా ఆ యొక్క అవగాహనతో ముందుకు నడుపుతూ ఎక్కడో పుట్టి ఎక్కడో ఏ మరి తరంలోనో ఉండి ఈ తరంలో ఆ విషయాలను
మళ్ళీ ఆయన బయలుపరచడం అని అంటే అది కేవలం పరిశుద్ధాత్మకే కానీ మానవ మాతృనికి ఎవరికి కూడా సాధ్యం కాదు. అవుననే వారు ఆమెను చెప్తారా? ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కనుక ఈ దినము క్రొత్త నిబంధనలో ఎక్లీషియా అనే విషయాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఎక్లీషియా ఇన్ ద న్యూ టెస్టమెంట్ అని ఆంగ్లంలో అనడం జరుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాడుక ప్రకారము ఒక లేఖన భాగాన్ని చదువుదాం. జాగ్రత్తగా వినండి. ఒకరు చదువుతారు, ఆ పిదప మరి నేను కూడా చదవాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ మరి మీరు ఒకరు చదవండి, ఆ తర్వాత ఎవరైనా కానీ దేవదేవుని సహాయం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించులాగున మరొకరు ప్రార్థన చేయండి. ఈ విధంగా ముందుకెళ్దాం. ముందుగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. ఒకరు ఆంగ్లంలోను ఒకరు తెలుగులోను చదువుతారా? ద ఎపిసల్ అకార్డింగ్ టు ఎఫిషియన్స్ 2nd chapter 15th verse. చదవండి అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నూతన పురుషునిగా సృష్టించి అనే దాన్ని ఆధారం చేసుకుందాం ఈ సాయంకాల వేళ. దాన్ని అండర్లైన్ చేసుకోండి, లేదా హైలైటర్ ఉంటే హైలైటర్తో హైలైట్ చేయండి. ఈ మాదిరిగా ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం. కెన్ సంబడి రీడ్ దట్ వర్స్ ఇన్ ఇంగ్లీష్? మంచిది. ఎవరు? యా ప్లీజ్. Having abolished in his flesh the enmity, that is, the law of the commandments contained in the ordinance, so that to create in himself one new man from the two, thus making peace. One new man. We will underline that one. Thank you, sister. ఈ యొక్క వాక్యాలు చదివిన సిస్టర్లకి వందనాలు. ఎవరైనా ప్రార్థనలు నడిపిస్తారా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. ఈ సాయంకాల వేళ ఈ మాదిరిగా మరొకసారి మీ పాసన్నిలో చేరి ఇదిగో నాయన ఈ యొక్క మరి ఎక్లీసియా సంఘశాస్త్రమును గురించి మేము ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా, మీ నడిపింపును కోరుకుంటున్నాం. మాకు సరి అయిన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ విషయాలను పొందుపరచండి. మీరు రచింపజేసిన పరిశుద్ధాత్మ ద్వారా రచింపజేసిన లేఖనాన్ని ఏ మాదిరిగా మేము అర్థం చేసుకోవాలి, ఎక్కడికి దాని మరి లింక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా మేము చేసుకొని అది మా జీవితాల్లో అన్వయించుకొని వాక్యానుసారమైన జీవిస్తూ ఇతరులకు బోధిస్తూ ప్రభువా మీ ఈ యొక్క సువార్తను ముందుకు కొనసాగిస్తూ ఈ భూభాగంలో మరి మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు పొందుకుంటూ ముందుకు వెళ్ళగలిగే కృప మాకందరికీ చేరివచ్చిన మాకందరికీ కూడా అనుగ్రహించమని, మరి విశేషంగా హెచ్ఎస్సి యూనివర్సిటీకి అనుగ్రహించమని మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను హెచ్చించి గణపరిచి యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల వేళ మరొకసారి మీకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎక్లీషియా అనే పదాన్ని ఎలా వాడాము అని గత వారంలో లేదా గత తరగతిలో మనము ఈ ఎక్లీషియా అనే చర్చ్ అనే పదము ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది చూస్తూ మరి ఆ యొక్క నోవహు, ఆదాము, యోబు, తర్వాత తరం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి జీవితాలను పురస్కరించుకొని పాత నిబంధనలో ఎక్లీషియా ఎలా, మరి దాని తాత్పర్యాలు ఏమిటి, అనేకమైన మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాలను రెఫరెన్స్ను చూస్తూ దాన్ని మనం ముందుకు కొనసాగడం జరిగింది. ఈ దినము క్రొత్త నిబంధనలో ఎక్లీషియా అనేది మనం చూస్తూ వెళుతున్నాము. మొదటి సంపూర్ణమైన ఇంగ్లీష్ బైబిల్ తెలుసా అండి ఎవరికైనా? మొదటి సంపూర్ణమైన ఇంగ్లీష్ బైబిల్. గత తరగతిలో కూడా ఒక విషయాన్ని మీకు అడిగితే మీరు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. గత తరగతిలో పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదం అనేది దాని గురించి నేను అడిగినప్పుడు ఒకరు చెప్పారు,
సెప్టుజెంట్. ఎస్, అది గ్రీక్ అనువాదము. ఆ బైబిల్ అలాగే ఉంది. మీరు సేకరించగలిగితే యు ఆర్ వెల్కమ్. అలాంటి బైబిల్ని సేకరించి పెట్టుకోవడం చాలా మంచిది. దొరికితే అది ఎక్కడంటే మరి ఈ యొక్క బైబిల్ బుక్ సేల్స్లో ఉన్న విభాగం వారు డిస్కౌంటెడ్ సేల్స్ అని ఆయా సందర్భాల్లో ఉన్నప్పుడు వెంటనే మనం పరిగెత్తి ఇలాంటి సెప్టుజెంట్ ఉందా అని ఫస్ట్ వెతకాలి. అది ఉంటే అది కొనేసుకోవాలి. ఆ పిదప వేరే వాటికి పోవాలి. అలాగే ఈరోజు కూడా ఇప్పుడు మీతో ఒక చెప్పేది ఏంటంటే, మొదటి సంపూర్ణమైన ఆంగ్లం అక్కడక్కడ కొన్ని పార్ట్స్ చేస్తూ వచ్చారు, కానీ సంపూర్ణంగా ఒక ఆంగ్లంలో అనువాదం మన చేతికి వచ్చింది. అది దాన్ని ఒక నామకరణం చేశారు. ఎవరికైనా గుర్తుందా? ఆ నామకరణము ఆ యొక్క నేను బైబిల్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్ చెప్పినప్పుడు మీతో పంచుకున్నాను. ఆ తరగతులను మీరు చూడగలిగితే దాంట్లో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ సంపూర్ణమైన మొదటి ఇంగ్లీష్ బైబిల్, దాన్ని టిండేల్ బైబిల్ అంటారు. ఏమంటారు? టిండేల్ బైబిల్, TYNDALE, టిండేల్ బైబిల్. టిండేల్ బైబిల్ అది క్రీస్తు. No, it is a whole translation of the Bible into English. First whole translation of the Bible into English. Earlier it was there in Hebrew, and again when it is coming to canonization, they have put some more books into the canonization, and eventually they have prepared a Bible containing 66 books, and then they were intact, but all the Old Testament was in Hebrew, and then New Testament was in Greek. Then people started translating it. Hebrew was translated into English, and then Greek New Testament also was translated separately at different places, but then they all were put together, and first English translated Bible was termed as Tyndale Bible, and that was done in 1524. Until that time full version of the Bible in English was not available. Of course pieces were available, just like you may be knowing that somewhere some book of John's Gospel will be available somewhere separately. Likewise New Testament books will be available separately. Like that, some of the books are separate, but then whole as a Bible as a whole means all the 66 books put together. That was translated into English first time. That is called Tyndale Bible, TYNDALE, Tyndale Bible. That was done in 1524. That we have to remember. This may be asked in one word substitutes. A question may be asked in your assignments, then you have to be ready to give this answer. So you please note down. అందుకని మొట్టమొదటిగా ఆంగ్లంలో తర్జుమా చేయబడిన ఈ యొక్క బైబిలు ఏమిటి అని అంటే అది టిండేల్ బైబిల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ టిండేల్ బైబిల్లో చర్చి అనే పదం ఉందంటారా? చర్చి అనే పదం మొట్టమొదటిగా ఆంగ్లంలో మరి అనువదించబడిన ఆ బైబిల్లో చర్చి అనే పదం మనం చూస్తూ వచ్చాం కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ 7 సంఘాలకు మీరు రాయండి అంటే 7 చర్చెస్కి మీరు రాయండి అని యోహాను గారు చెప్పిన మాటను చర్చెస్ అని యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు బైబిల్లో మనకుంది. ఆంగ్లంలో చర్చెస్, తెలుగులో 7 సంఘాలు అని రాయబడి ఉంది. కానీ ఈ యొక్క టిండేల్లో ఇదే చర్చి సంఘాలు అని ఉందా అంటే లేదు అనే చెప్పుకోవాలి. సంఘము అనే పేరు లేదు, కానీ దానికి మారుగా అసెంబ్లీ అని అనువాదం చేయబడింది. ఆ మొట్టమొదటి బైబిల్ ఆంగ్ల బైబిల్లో వాళ్ళు చేసిన అనువాదం ఏమిటంటే అసెంబ్లీ. అందుకనే ఈనాడు చూస్తే కొన్ని మరి ఎక్లీసియా కొన్ని చర్చెస్ని చూస్తే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, కానీ అలాగా పేర్లు అసెంబ్లీ వచ్చే మాదిరిగా పెట్టుకుంటారు. ఎపిస్కోపల్ చర్చెస్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నేమింగ్స్. ఎందుకంటే పురాతనమైంది కనుక ఆ పురాతనమైన దాంట్లో అసెంబ్లీ అనే మాటను అనువాదం చేశారు కనుక అది పొందుపరుస్తూ అప్పటి జనరేషన్లో ఉన్న చర్చెస్ అన్నీ కూడా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని అలా పెట్టుకునేవారు. ఈనాటికి కూడా ఎపిస్కోపల్ చర్చెస్ విల్ హ్యావ్ దీస్ నేమ్, సాల్వేషన్ అని, తర్వాత ఈ యొక్క అసెంబ్లీ అని, ఇవన్నీ కూడా. కాబట్టి
ఇది మనము తర్వాత ఈ పదము ఈ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో అనేక మార్లు కూడా కనబడుతుంది. చూడండి, తర్వాత క్రమేసి ఈ యొక్క అసెంబ్లీని వారు ఏం చేశారంటే ఇది బాగోదు అని మళ్ళా అనువాదం చేసే క్రమంలో అసెంబ్లీ అనే పదాన్ని తొలగించి దాని ప్లేస్లో మరి యొక్క చర్చిగా ఆ పదాన్ని మార్చడం జరిగింది. ఈ పదం మొదటిసారి యేసు ప్రభువు ఉపయోగించారు. అది కూడా మనం చూసాము గత తరగతిలో. మత్తయి సువార్తలో దీన్ని వ్రాస్తూ వచ్చారు. మత్తయి గారు మాత్రమే వ్రాస్తూ వచ్చారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. గనుక ఈ మత్తయి సువార్త ఈ యొక్క 16వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు సంఘము అనే ఆ యొక్క నామకరణాన్ని చేసినట్లు మత్తయి గారు చక్కగా ఆయన రాయడం జరిగింది. ఆయన మాత్రం పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నీతో చెప్పుచున్నానని. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు అక్కడ ఏమి రాయబడి ఉందంటే, అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము అని. ఖచ్చితంగా ఆ సంఘాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఒక సంఘం అంటూ ఉంటుంది. ఆ సంఘానికి ఆయన మరి మాట వినట్లేదు అనే సంఘాన్ని ఆ యొక్క విషయాన్ని సంఘానికి తెలియజేయాలి. సంఘము అనంటే దాని పరిభాష, అది ఎలా ఉంటుంది, దాని విస్తీర్ణత ఎంత పరిమాణంలో, ఇవన్నీ గత తరగతిలో చూసాం. కాబట్టి మళ్ళా సంఘం అంటే ఇది అని చెప్పుకోవడానికి మనం సమయం చాలదు. కనుక అతడు ఎవరైనా కానీ వారి మాటలు వినని ఎడల ఏం చేయాలంటే ఆ సంగతి సంఘానికి చెప్పాలి. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతని నీకు అన్యునిగా సుంకరిగాను ఎంచుకొనుము. నేను ఎవరిని కూడా అన్మ్యూట్ చేయమని చెప్పలేదు. దయచేసి సహకరించండి నాతో. ఎవ్వరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి ప్లీజ్. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. మొదటి మాట ఏంటంటే సంఘానికి చెప్పాలి. ఇంకా సంఘపు మాట కూడా పర్సనల్గా చెప్పినా వినలేదు, సంఘంగా కూడా చెప్పినా వినకపోతే చేయాల్సింది ఏంటంటే అతన్ని మనలో సభ్యునిగా కాకుండా ఒక అన్యునిగాను లేదా ఒక సుంకరిగాను, అంటే వేరే విషయాలకి చెందినవారు అని అలాగున వారిని భావిస్తూ రావాలని ఈ యొక్క వాక్యంలో 18-17లో మనం చూస్తాం. ఎక్లీషియా అనే పదానికి వస్తే, ఇది ఎక్లీషియా అనేది 2 గ్రీకు పదాల సంయుక్త కలయిక అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎక్లీషియా అంటే 2 గ్రీకు పదాల సంయుక్త కలయిక. అంటే దే ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 గ్రీక్ వర్డ్స్. ఈకే ఎక్ అని అంటే బయటకు అని అర్థం ఇస్తుంది. ఈకే ఎక్ క్లీషియా కదా. ఈకే ఎక్ అంటే బయటకు అని అర్థం ఎక్ అంటే. అలాగే క్లీసియా KLESIS క్లీసిస్ అని చెప్పొచ్చు. KLESIS క్లీసిస్ అని అంటే పిలువబడుట. 2 కలిపితే ఏమవుతుంది? బయటకు పిలువబడుట అనే ఆ యొక్క అర్థం ఇస్తుంది. ఎక్లీసియా బయటకు పిలువబడిన లేదా బయటకు పిలువబడిన వారి సమూహము. బయటకు పిలువబడిన అంటే ప్రత్యేకపరచబడిన గుంపు లేదా సమాజము అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఎక్లీసియా అనగానే బయటకు, లోక సంబంధమైన విషయాల నుంచి బయటకు, మరి లోకములో ఉన్న వాటిని భిన్నంగా ఉండే ఆ బయటికి రావడం. ఈనాడు చూస్తే సహోదరుడా బయటికి వచ్చారు అనే అది లేకుండా లోకములో ఉన్నవారు ఎలా ఉంటున్నారో ఆ లోకం నుంచి బయటికి వచ్చి ఎక్లీసియాకు వచ్చిన వారు కూడా అదే మాదిరిగా ఎలాంటి మన వేష భాషలో కానీ వేషధారణలో కానివ్వండి, మాటలో కానివ్వండి, నడకలో కానివ్వండి, అన్ని విషయాల్లో ఆలోచన విధానంలో కానివ్వండి, దేంట్లో కూడా ఎక్లీసియా అనేది కానరాకుండా పోతుంది. ఎక్లీసియా మూల పదము దాని 2 వర్డ్స్ కలయికతో ఎలా జరిగిందంటే ఎక్లీసిస్ అంటే బయటకు పిలువబడిన. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి బయటకు, లోక సంస్కృతిలో నుంచి, లోక మర్యాదల్లో నుంచి బయటికి పిలువబడినది. అది కనబడాలి. అలాగే ఎంతో కొంత కనబడాలి. వెదర్ ఇట్ బి 10%, 20%, 30%, 40%, ఆల్ 100% కాకపోయినా లెట్ ఇట్ బి 80%, 70% కాదు, 70% కూడా కాదు పాస్టర్ గారు అని అంటే లెట్ ఇట్ బి 50%. అది కూడా లేదే 40% లేదు, 30% లేదు, ఈక్వల్. బోత్ ఆర్
ఈక్వల్ అనే మాదిరిగానే బయట ఎలాగున్నారో బయట ఎలాగున్నారో ఇదిగో ఎక్లీసియాలోన కూడా అదే విధానం కొనసాగుతుంది. అలా ఉండడానికి వీల్లేదు. మీరు ప్రత్యేకింపబడిన జనాంగము అని దేవుడు అంతగా అక్కడి నుంచి బయటికి లాగుతూ ఉంటే, లేదు లేదు నేను అక్కడే ఉంటాను, అదే చేస్తూ నీ దగ్గరికి వస్తాను అనే మాదిరిగా ఉంటుంది. అదే విషయాల్లో నేను కొనసాగుతూ ఇదిగో నిన్ను కూడా అవలంబిస్తాను అనే మాదిరిగా ఎక్లీసియా 2 గ్రీక్ పదాల సంయుక్త కలయికను మనము ఒమ్ము చేసిన వారముగా చాలామంది ఉంటున్నారు. ఇక చూస్తే వాక్యాధారం చూస్తే 2 కొరింథీయులలో 6వ అధ్యాయము 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:17లో, మీరు వీరి మర్యాద నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అని ఖచ్చితంగా దేవుని వాక్యం. చదువుతారా ఒకసారి? 2వ కొరింథీయులకు 6:17. మీరు దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా ఏమి సెలవిస్తుందంటే, ఆ మర్యాదలలో ఉండకూడదు. అలాంటి లోక సంబంధమైన మర్యాదకు భిన్నంగా దేవుడు చెప్పే మర్యాదను మనం అవలంబించుకోవాలి అని దేవుని వాక్యం ఖచ్చితంగా ఏమంటుంది? మీరు వీరి మర్యాద నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి అని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:17లో వాళ్ళ మధ్య నుంచి బయలు వెళ్ళి బయటికి వచ్చి ఒక ప్రత్యేకత సంతరించుకోవాలి. అతను చూడగానే ఆయన నవ్వు ముఖాన్ని ఉదాహరణకి ఒక నవ్వు, ఆ పలకరింపు లేదా ఆయన ఆ యొక్క సంభాషణ ఇవన్నీ చూడగానే, ఏమండి మీరు ఏమైనా క్రైస్తవులకు సంబంధించిన వారా అని అడగగలగాలి. చూసారా? అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఆయన నడకను కానివ్వండి, ఎవరైనా ఒక 50 రూపాయలు మర్చిపోయి మళ్ళీ ఎక్కువగా ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ 50 ఇవ్వగానే, అయ్యో చాలా థ్యాంక్స్ అండి, మీరేమన్నా క్రైస్తవులా అనే ఆ ధోరణి రావడానికి ఎవరో ఇచ్చారులే మరి అని అలా ఉంచుకోవడం కాదు. ఉండనివ్వండి. అది ఏదో ఒక ప్రత్యేకత మాత్రము దేవునిలో ఉండాలి. అదే కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు వీరి మధ్య నుండి అనేకమైన ఈ యొక్క ఉదాంతాలను మనం తీసుకోవచ్చు. బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎక్లీసియా క్రొత్త నిబంధనలో మన కొత్త నిబంధన మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కనుక, క్రొత్త నిబంధనలో 110 సార్లు వాడబడింది. ఈ ఎక్లీసియా అనే పదము ఒక 110 సార్లు వాడబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక చదువుకున్నాము కదా, 2వ అధ్యాయము 11 నుంచి 21 వరకు చదివినప్పుడు చక్కగా అక్కడ వివరణ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన, ఆ మధ్యలో 400 సంవత్సరాల డార్క్ పీరియడ్, ఏ బోధకుడు లేడు, ఏ యొక్క పాస్టర్ గారు లేరు, ప్రవక్త లేరు, అపోస్తలు లేరు, ఎవరు లేరు. డార్క్ పీరియడ్ అదంతా అయిపోయిన తర్వాత ఇదిగో నూతన సంవత్సరంలో కూడా నూతనీకరించబడిన తర్వాత 2025 సంవత్సరాలలో మనం ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యం చూసారా! ఇప్పటిలో అనగా మొదటి శతాబ్దంలో, అప్పటికి ఎన్నో సంవత్సరాలు గతించినా దాదాపు 3000 సంవత్సరాల తర్వాత కూడా అదే భావజాలాన్ని ముందుకు కొనసాగిస్తూ అది రాయగలుగుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో క్రియ జరిగించి ఆయా తరాలలో కొంతమందిని ఎంచుకొని వాళ్ళలో ఆయన యొక్క సంపూర్ణతకి చిహ్నంగా ఇది ఇలా అతకపడాలి అని ఆ వచనాన్ని రాస్తూ ఉన్నారు. చూడండి, 11 నుంచి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఈ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమునై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, ఇది కొట్టివేయబడిందని ఇప్పటికి కూడా చాలామంది
ఈ మాటను నమ్మలేకపోతున్నారు. కాబట్టి మధ్య గోడను పడగొట్టి, అనగా ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. అది ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఎలా ఏకం చేశాను అనేది ఆ కింది వాక్యంలో మనకు చెప్తున్నారు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని, పాత నిబంధన ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, చూసారా, ఆ నూతన పురుషునిగా సృష్టించడానికి ఎన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు దూరస్తులైనా కానీ ఇప్పుడు దగ్గరగా అయ్యారు, ఒకప్పుడు సున్నతి లేని వారైనా ఇప్పుడు దగ్గర అయ్యారు, ఒకప్పుడు మరి ఆ యొక్క మరి పాత నిబంధన కట్టడలో మీరు ఉంటున్నప్పటికీ ఆ మధ్య ఆ గోడను కూల్చివేసి ఇదిగో ఐక్యపరిచారు. ఇవన్నీ చెప్తూ నూతన పురుషునిగా సృష్టించి, నూతన పురుషునిగా సృష్టించడం అని అంటే ఆ యొక్క లోక సంబంధమైన ఆ యొక్క ఆచారాల్లో నుండి బయటికి ఎక్లీసియా అనగా ఆ వాటిల్లో నుంచి బయటికి వచ్చిన వారికి నూతన సృష్టి లేదా నూతన పురుషునిగా సృష్టించడము అనే ఆ యొక్క తాత్పర్యము దానికి ఇవ్వబడుతోంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన హావభావాల్లో, మన మాటల్లో, మన చూపులో, మన క్రియల్లో, మన నడవడికలో, మన పరిచర్య ఎలాగూ చేస్తున్నాం వాటిల్లో, మన పనుల్లో, మనం చేసే పనుల్లో దగ్గర అధికారులకు లోబడి ఉండుటలోనేమి, మరి కార్యము మనం చేయడంలోని శక్తి లోపం లేకుండా ఆ యొక్క పనులు చేయండి అంటే మనం చేసే ఆ కార్యాలయాల్లో కానీ, పనుల్లో, బిజినెస్లో కానీ ఎక్కడ ఏది చేసినా అది శక్తి లోపం లేకుండా, మరి రూతును చూసినప్పుడు ఒక హార్డ్లీ షీ హాస్ టేకెన్ 10 to 15 minutes ఫర్ ఈటింగ్. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ పనిలోనే ఉన్నట్టు సాయంత్రం అయినంత వరకు. అలాగా మనము రూతు వలె మనం రూతు మొయాబీరాలు, షీ ఈజ్ నాట్ ఎనీవే కనెక్టెడ్ విత్ క్రిస్టియానిటీ. ఆ క్రిస్టియానిటీకి మరి ఆ తాత్పర్యం లేని వాళ్ళే అంత శ్రద్ధగా మరి దేవునిలో ఉంటున్నారు అని అంటే మనం ఎంతగా ఉండాలి. మనము తాతల నుంచి కూడా, తండ్రుల నుంచి కూడా ఇదిగో మన సంతానం, మనకు మన 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 సంతానము, మనము ఇవన్నీ కూడా మనం ఇలాగున పోతూ ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతూ ఉంటే మనం ఇంకెంత నిష్టగా మారాలి. కానీ వీఆర్ డిటీరియరేటింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అప్ వీఆర్ కమింగ్ డౌన్. వాట్ ఏ pitiable పొజిషన్ దిస్ ఈస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, వేర్ ఆర్ వీ గోయింగ్, వేర్ ఈజ్ క్రిస్టియానిటీ ఈజ్ గోయింగ్. కాబట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, గ్లోరీ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాదిరిగా మనలను దేవునితో సమైక్యపరిచి ఒకసారి ఆ బంధము, ఆ విడిపోయిన బంధాన్ని తిరిగి కలుపుతూ ఆ యొక్క క్రీస్తును పంపించి లోకానికి, మరి ఆ క్రీస్తు ఇదిగో వీరిద్దరిని ఆ బంధము, తెగిపోయిన బంధాన్ని కలుపుతూ ప్రియ దేవుని మనందరినీ కూడా పాతగా ఉంటే సరిపోదు కనుక మనలను అధునాతీకరణ చేసి నూతన పరిచి ఇదిగో నూతన పురుషునిగా సృష్టిస్తున్నాడు. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని చెప్పిన మాదిరిగా నూతనము చేస్తున్నాడు. ఇది ఎక్కడ చెప్పబడింది? పాత నిబంధనలోనే చెప్పబడింది. అయినప్పటికీ రాను రాను ఇదిగో నూతన పరుస్తున్నాను, ఇదిగో నేను నూతన పరుస్తున్నానే అలాంటి భక్తులకు పాతకాలపులో ఆ యొక్క ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పిన ఆ మాటలను రాను రాను క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, మరి ఆ సమయంలో 600 అప్పుడు చెప్పిన మాటలను ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో రాను రాను ఎన్ని సంవత్సరాలు గతించినా కానీ తీరా 1వ శతాబ్దము 100th ఇయర్ వచ్చే టైంకి కూడా అదే మాట పౌలు గారి జీవితం ద్వారా ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన అపోస్తలునిగా దేవుని చేత నియమింపబడి ఆయన రాసే మాట ఏమిటి అనంటే, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. కాబట్టి నూతన పురుషునిగా సృష్టింపబడుటయే ఎక్లీషియా. ఎక్లీషియా అని అంటే ఎక్కడి నుంచో రాలేదండి, అది పాతది, ఆ పాత నిబంధనలో ఉంది, అవన్నీ చూసాం మనము. ఇదిగో కొత్త నిబంధనలో కూడా ఎక్లీషియా అంటే నూతన పరచబడాలి. ఈనాడు నూతన పరచబడే స్థితిలో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఇదే సదవకాశం. ఎక్కడైనా మార్పు చెందాలి అనే విషయాలు ఇంకా మనము చులకన భావంతో తీసుకెళ్తూ ఉంటే
మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే పాత నిబంధనలో ఎక్కడుంది పాస్టర్ గారు? పాత నిబంధనలో ఆధునీకరించడము అనేది ఉందా, నూతన పరచడం అనేది ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. రండి చూద్దాం. మనం యెషయా గ్రంథ ధ్యానాలు చేసినప్పుడు కరెక్ట్గా ఆ విషయాలను యెషయా గారికి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే బయలుపరిచాడు. ఇదిగో నూతన సృష్టిగా నేను చేయబోతున్నాను, అంతయు నూతన పరచబడుతుంది అని ఆయనకు ముందుగానే చెప్పబడింది. రండి చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుతారా? యెషయా గ్రంథము 43, 19, 20, 21 వచనాలు. బుక్ ఆఫ్ ఐజయా 43 చాప్టర్ వర్సెస్ 19, 20 and 21. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడండి యెషయా గారు ఉన్నారు భూమిపైన? భూమిపైన యెషయా గారు ఉన్న కాలం ఎప్పుడు? 700 క్రీస్తు పూర్వము 700 సంవత్సరం, 700 BC. 700 BCలో ఇప్పుడు మనము పౌలు గారి మొదటి శతాబ్దంలో రచింపబడిన వాక్యాన్ని నూతన పురుషునిగా సృష్టిస్తాను అనే దీనికి మరి ఆ యొక్క సంబంధం ఉందంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెడుతున్నాడు? ఇదే నూతన పరచబడడం అని అంటే ఒక నూతనంగా దేవుడు మనలను, ఇది యాక్చువల్లీ ఇదంతా కూడా ఇశ్రాయేల్ జనాన్ని ఆయన మరి ఐగుప్తు నుండి నడిపించి మరి ఖానాకు నడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళను యూదులను నడిపిస్తూ అనేక ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను చేసి సముద్రాలను కూడా పాయలు చేసి మరి ఆకాశం నుంచి మన్నా భుజింపచేసి ఒకటి చెప్పుకోవాలా, ఎన్నో అనేకమైనవి నీళ్లను, బండ నుండి నీళ్లను వారికి అనుగ్రహించి ఈ కార్యక్రమాలు చేసి దేనికి కూడా వెనకంజ వేయక అందరినీ తీసుకొచ్చి రాను ఇదిగో మన యొక్క యుగంలోనే అనగా 1948లోనే వారికి ఒక రాజ్యముగా, వారిని ఎల్లలు గల రాజ్యముగా వారిని స్థాపించి వాళ్ళందరినీ కూడా ఎంతమంది వస్తారు ఏమిటి అని ఎజ్రా, నెహెమియా ద్వారా పలకబడిన వాక్య ప్రకారం అంతమంది వాళ్ళు అక్కడ తరలింపబడి అక్కడ ఇప్పుడు యెరూషలేము క్యాపిటల్గా ఇశ్రాయేలుగా స్థిరపరచబడి ఉన్నారు. దేవుడు స్థిరపరచబడిన వారిని ఎవరు కూడా కదల్చలేరు అని మాదిరిగా ఎవరు కూడా వారిని కదల్చలేకుండా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తు పూర్వం 700 సంవత్సరములకే ఇదిగో మరి మొదటి శతాబ్దంలో రచింపబడిన పరిశుద్ధాత్మ వాక్యాన్ని నూతన పురుషునిగా సృష్టిస్తాననే ఈ యొక్క దాన్ని యెషయా గారు అప్పుడే కనుకొని అప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ ప్రవచనాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఎస్, హల్లెలూయా. యా, ప్లీజ్ టెల్ మీ, ఎనీబడీ ఈస్ కాలింగ్ మీ. హలో. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. ఎస్, కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెప్పేది ఏమిటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని చూదురు. ఇప్పుడే అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే అది ఎంతకాలం అవుతుంది? ఒకసారి ఆలోచిస్తున్నారా? కాబట్టి కొంత జాప్యం జరగగానే విశ్వాసులమైన మనం కొంచెం ఆలస్యం అవగానే రావాల్సిన ప్రమోషన్ రాలేదని లేదా విద్య మరి లో కాస్త ఆటంకాలు కలగడం మూలాన కానీ లేదా రావాల్సిన ఉద్యోగం రావడానికి కాస్త విలంబన కలిగినప్పుడు కానీ మరి వివాహాల్లో కాస్త విలంబన కలిగినప్పుడు కానీ ఎక్కడ కూడా మరి గర్భధారణకు కాస్త సమయం పట్టినప్పుడు కానీ ఎంతో కొంత నిరాశకు గురైపోయి మనము దేవుని సన్నిధిలో ఉండక వైదొలిగిపోయే ఆ యొక్క ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాము. అలా ఉండడానికి వీల్లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం అయితే ఇప్పుడే అనే పదాన్ని దేవుడు వాడుతున్నాడు. ఆయన విలంబన చేసే దేవుడు కానే కాదు. ఆయనకు ఇప్పుడే అనే మాట మనకెంతకాలం పట్టొచ్చు? ఒకసారి ఆలోచించారా? ఇప్పుడే అది మొలచును, దాన్ని మీరు ఆలోచింపరా అనేది 600-700 సంవత్సరాల తర్వాత పౌలు గారు మొదటి శతాబ్దంలో రాయబడింది నూతన పురుషుణ్ణి సృష్టించి అనే పదంలో ఇది అక్కడికి నెరవేరింది.
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. అరణ్యం అంటే ఎటు చూసినా కానీ ఆ దేవుని గురించిన విననొల్లని ప్రజల్లో అక్కడ దేవుడు మరి త్రోవ నేనే మార్గమును సత్యమును అనే ఆ త్రోవ యేసు ప్రభు ఆయన త్రోవ కలగజేశాడు అక్కడ. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారిలో నదులు పారజేయుచున్నాడు. ఎడారిమయము ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ చూసినా దేవుని వాక్యం కానీ దేవుని భక్తులు కానీ లేరు. ఎందుచేత అంటే 400 సంవత్సరములు దేర్ వాజ్ ఏ డ్రై పీరియడ్. ఎక్కడ కూడా ఒక దైవజనుడు కానీ, ఒక సువార్థికుడు కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక అపోస్తలుడు కానీ దేవుడు సంఘానికి ఇచ్చిన 5 రకాల వ్యక్తులను ఎవ్వరు కూడా చూడలేరు. 400 మంది చూడలేకపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. అన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఇదిగో నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. అదే అరణ్యమైన జీవితం. ఎవరు లేరు, ఒక దైవజనుడు ఇంటికి రావట్లేదు, ఒకరు నా కొరకు ప్రార్థన చేయట్లేదంటే అదే అరణ్యమైన జీవితం. అంతకంటే మించిన అరణ్య జీవితం ఏది ఉండదు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నదులు పారడం అంటే జీవజలమును నేనే అని చెప్పిన దేవుడు ఆయన వచ్చి ఆయన సంచరించడమే నదులు పారజేయడము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు యెషయా గారికి 700 సంవత్సరముల BC క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలకు ఇస్తే దాన్ని పౌలు గారు నెరవేరుస్తూ పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రవచనాన్ని రాస్తూ ఆయన మరి ఎఫెసీలకు రాస్తూ ఆ వచనాన్ని రాస్తూ ఉన్నారు. నూతన పరచబడడం, నూతన సృష్టి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును, దాని నాలోచింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అడవిలో నదులను చేసి ఎడారిలో నదులను నేను, అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు, నాదు ప్రజలు త్రాగుటకు నేనారణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. సమృద్ధిగా పారునట్లు సృష్టించెదను నేను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి, నూతన సృష్టిగా నిన్ను చేసి నీ శాంతిని నది వలె చేసి నన్ను చూచి మహిమాపరచి స్తుతి పాడా చేసెదను. నన్ను చూచి మహిమాపరచి స్తుతి పాడా చేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడే 700 సంవత్సరముల పూర్వము ఆ యొక్క యెషయా గారికి ఇచ్చిన దర్శనాన్ని మరి అపోస్తలుడైన పౌలు గారు
ఆయనకు పరిశుద్ధాత్మ ద్వారా నిండుకొని ఆయన ఎఫెసీలకు రాస్తూ నూతన పురుషునిగా సృష్టించి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఎక్లీషియా అంటే నూతనము. అయితే 2 కొరింథీ 6:17 మనం చూచిన మాదిరిగా మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి అనేది దాని యొక్క తాత్పర్యం. ఎక్కడుంది ప్రత్యేకత ఉందంటారా? దేంట్లో ఉంది ప్రత్యేకత? చూడండి, ఒకసారి అన్ని రాసుకుందాం, ఒక 20 పాయింట్స్ రాసుకుందాం. ఇది వారిలో ఉండేది, ఇది మనలో ఉండేది, ఇది వారిలో ఉండేది, ఇది మనలో ఉండేది. ఎక్కడైనా ప్రత్యేకత 20 పాయింట్స్ రాసి నాకు అసైన్మెంట్గా పంపించండి. పాస్టర్ గారు 20 పాయింట్స్ వీఆర్ రైటింగ్, వాళ్ళ దాంట్లో ఉన్నది ఇది, ఇదిగో మనం అనుసరించుతున్నది ఇది, వాళ్ళ దాంట్లో ఉన్నది ఇది, మేము అనుసరించుతున్నది ఇది అని 20 పాయింట్స్. ఎవరికి వారు, ఒకరికి ఒకరు కాపీ, నో కాపీయింగ్, నో మక్కి టు మక్కి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎక్లీసియా అంటే ఒక నూతన పురుషుడు. అయితే పాత పురుషుడు ఎవరు అని మీరు అడగవచ్చు. పాస్టర్ గారు నూతన పురుషుడు అంటున్నారు కదా, మరి పాత పురుషుడు ఎవరు అని అంటే ఆదాము నుండి వచ్చిన వారందరూ కూడా పాత పురుషుడే. ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, అంటే ఆదామే శిరస్సుగా కలిగిన వారు అబ్రహాము, యాకోబు, మోషే, దావీదు. మరెవ్వరికైనా పాత పురుషుడు ఉంటే పాత పురుషుడే ఆ యొక్క ఆదాము. ప్రియ దేవునిలా, యూదులు తాము కాని ఇతరులను అన్యులుగా ఎంచుతారు. తెలుసా మీకు? వాళ్ళైతేనే వాళ్ళు ప్రత్యేకింపబడిన యూదులకు ఇంకా భిన్నంగా ఉన్న వాళ్ళందరూ అన్యులని ఎంచుతారు. ఒక నూతన పురుషుడు అంటే ఇప్పుడు ఇక్కడ పౌలు గారు నూతన పురుషునిగా సృష్టించి అనంటే క్రీస్తులోనికి వచ్చిన, దయచేసి వినండి, క్రీస్తులోనికి వచ్చిన, క్రీస్తును శిరస్సుగా ధరించిన, క్రీస్తును శిరస్సుగా కలిగి వారిని ఎక్లీసియాగా క్రొత్త నిబంధన చెబుతుంది. అర్థమైన వాళ్ళు ఆమెను చెప్తారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాత పురుషుడేమో అబ్రహామును అనుసరిస్తూ వచ్చిన వాళ్ళందరూ. అయితే ఇప్పుడు క్రీస్తు మధ్యలో వచ్చారు గనక ఈ యొక్క క్రీస్తులోనికి వచ్చిన వారు, అక్కడి నుంచి ఇలాగా క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు ఆదాము అనే ఆ యొక్క ఏమంటే అది శిరస్సును తీసివేసి క్రీస్తును శిరస్సుగా ధరించిన వీరిని అనే మాట ఏమిటి అనంటే ఎక్లీసియా. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధన ఎక్లీసియా అని వీరికి చెబుతోంది. యూదులలో నుండి అలాగే అన్యులలో నుండి తాను ప్రాచీనమైన దాన్ని విడిచి క్రీస్తులో విశ్వాసం ఉంచి క్రీస్తు శరీరములో భాగమైన వారే ఎక్లీసియా. అంతకంటే మించింది ఏం లేదు. ప్రియ సహోదరుడా, ఎక్లీసియా అనగానే అయ్యో నాకేం అర్థం కాలేదు పాస్టర్ గారు, చాలా సింపుల్. ఏమిటి అనంటే యూదులలో నుండి, అక్కడైతే యూదులు, ఇశ్రాయేల్లోనైతే యూదులు, మరి ఇక్కడ వేరే చోట అన్యులు అని అంటాం. అన్యులలో నుండే కదా మనము మరి ఆ యొక్క రక్షణ పొంది క్రీస్తులోనికి ఇలా వచ్చి క్రీస్తులో ఇచ్చే ఈ యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇది అక్కడ ఉంటే ఈ ఆనందం ఉండేది కాదు, అక్కడ అలాగే ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. కాబట్టి యూదులలో నుండి అలాగే అన్యులలో నుండి ఈ ప్రాచీనమైన దానిని విడిచి, పాతదంతా కూడా విడిచిపెట్టి క్రీస్తులో విశ్వాసం ఉంచి మరి క్రీస్తు శరీరములో భాగమై, ఎంతమంది క్రీస్తు శరీరంలో భాగమవుతున్నారు? ఎంతమంది క్రీస్తు రక్తంలో భాగమవుతున్నారు? ఈనాడు కూడా అనాది సంకల్పాన్ని బట్టి ఇలా జరుగుద్దనే ఆయన తన రక్తము సాదృశ్యంగా మరి ఆ యొక్క బల్ల కార్యక్రమాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యంగా బల్ల కార్యక్రమాన్ని చేస్తే ఈనాడు అనేకులు, ఒక దైవజనునిగా నేను చెబుతున్నాను, అనేకులు ఈ బల్ల ఆరాధనలో మరి చెయ్యి వేయడానికి రావట్లేదు. అలా చెప్పడానికి ఒక దైవజనునిగా నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుచేత అంటే తాము పవిత్రపరచుకోలేరు, బల్లారాధనలో పాలు పొందలేరు. ఇక దేవుని వాక్యం క్రీస్తు శరీరంలో భాగమవ్వాలి, వారే ఎక్లీసియా అని మనం గ్రహించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘము 2 అంశాలు, 2 ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. సంఘము అనగానే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు ఇలా ఒక సంఘం అని పైన రాసి దానికి 2 గీతలు ఇలా వేయండి. ఇలా వేస్తే ఒకవైపేమో స్థానిక సంఘము, మరొక వైపు మరి సార్వత్రిక సంఘము అని 2 పార్ట్స్ రాయాలి. కాబట్టి నేను రాయడానికి ప్రయత్నం చేశాను. ఇది మీకు పంపాను కూడా, సాఫ్ట్ కాపీ పంపాను. మీరు దీన్ని మీరు ఏం చేస్తారంటే
దీన్ని మీరు కాపీ చేయండి, జిరాక్స్ చేసుకొని మీ యొక్క నోట్స్లో అతికించుకోండి అంతగా. కాబట్టి నేనే రాసి పెట్టాను. అయితే ఒకవైపు ఏమో మరి స్థానిక సంఘం అని రాయండి, మరొక వైపు ఏమో ఇప్పటికైతే ఇలా పెట్టండి. ఇలా పెట్టి సంఘము, సంఘానికి ఇటువైపు ఏమో స్థానిక సంఘము, ఇటువైపు ఏమో మరి సార్వత్రిక సంఘము. ఇక ఇందాక ఇంగ్లీష్ we are having there are two types of churches here, local church and universal church. Two types of church you write down, and that you have to divide it like this. One side you write down local church, another side you write down universal church. Like that you have to write down. Okay, it's as simple as that one. You write down church, and two lines you give, inverted V you give. V is there, no? V like this. That you invert. Above you write down church. So one side you write down local church, another side you write down universal. Are you getting me? Am I clear? Thank you. Yeah. Thank you, Pastor. Yeah, welcome. So I told you earlier, I told you when I have started the class, I told you these ecclesia, how many times it was used in Tyndale. I was referring to Tyndale. 110. Okay, wonderful. You are all there with me. I thank God for that. A great applause to you. Glory to God. 110 are there. So, ఎక్లీసియా 110 సార్లు క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి వాడబడింది ఎక్లీసియా అనే పదం. అయితే దీన్ని ఆ 110ని కూడా విభాగింపినప్పుడు, దాన్ని బ్రేక్ చేసినప్పుడు ప్రియ దేవులారా, అందులో 89 సార్లు చూడండి. ఎందుకు బ్రేక్ చేస్తున్నామంటే ఈ యొక్క లోకల్ చర్చ్ ఏది, యూనివర్సల్ చర్చ్ ఏది, స్థానిక సంఘం ఏది, మరి సార్వత్రిక సంఘం ఏదని చూస్తే అందులో 89 సార్లు సంఘాన్ని మరి స్థానిక సంఘాన్ని ఉద్దేశించి వ్రాసినట్లు మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు అండి? 110లో 89 సార్లు స్థానిక సంఘాన్ని గురించి వ్రాయబడింది. ఇక మిగతా మరి 19 సార్లు సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి. ఎన్ని అవుతున్నాయి? 89, 19 ఎన్ని అవుతున్నాయి సిస్టర్ బ్రదర్? 110 అయినాయా? హలో, ఉన్నారా నాతో పాటు? దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగా. ఎన్ని అయినాయండి? 89 సార్లేమో స్థానిక సంఘం గురించి వ్రాయబడింది. మరి 19 సార్లేమో మరి ఆ యొక్క సార్వత్రిక సంఘాన్ని గురించి వ్రాస్తూ వస్తున్నారు. అలాంటప్పుడు ఎన్ని అయినాయి? 110 అయినాయా? 108. మిగతా రెండు ఏమిటంటే ఆ మిగతా రెండింటిని గురించి కూడా స్థానిక సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశిస్తూ వ్రాయబడుతూ వస్తున్నాయి. అన్నిసార్లు దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. అర్థమవుతుందా? 2 సార్లేమో రెండింటి గురించి వ్రాస్తున్నారు, 89 సార్లేమో స్థానిక సంఘాన్ని గురించి, 19 సార్లేమో మరి ఆ యొక్క సార్వత్రిక సంఘాన్ని గురించి వ్రాస్తూ వాడబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 73 సార్లేమో ఏకవచనంతో, మరి 37 సార్లేమో బహువచనంతో వాడబడింది. ఏకవచనం, బహువచనం ఎందుకు పాస్టర్ గారు అని అంటే, మరి ఆ యొక్క వాక్యాల్లో మనకు ఏకవచనాలు ఉన్నాయి, బహువచనాలు ఉన్నాయి. గ్రామటికల్గా కూడా దిస్ బైబుల్ ఈజ్ వెరీ మచ్ గ్రామటికల్. ఎప్పుడు రాయబడిందండి? 15వ శతాబ్దంలో రాయబడింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో మనం ఉంటుంటే ఇప్పటికి కూడా గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది బైబుల్. ఎంత గొప్ప భాగ్యం చూసారా! గ్రామటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. సింగులర్, ప్లూరల్, ఏకవచనం, బహువచనం, ఇవన్నీ కూడా మనం గ్రామర్ నేర్చుకున్నాం 10th క్లాస్లో. ఆ గ్రామర్ అంతా కూడా దీంట్లో పొందుపరచబడి ఉంది. అర్థం చేసుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. 73 సార్లు ఏకవచనము, అలాగే 37 సార్లు బహువచనంతో ఈ యొక్క ఎక్లీసియా వాడబడింది. ఎక్లీసియా అనగానే ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ సింగులర్ ఫార్ 73 times and plural for 37 times. Yeah, plural, it depicts plural meaning. For that 37 times it is used. అపోస్తుల కార్యములు 9:31లో చూడండి, చదువుతున్నాను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమునంతటా సంఘము, అండర్లైన్ చేసుకుందాం, సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి
నడుచుకొంచు విస్తరింపబడుచుండెను అని వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. ఇక 1 తిమోతి 3:15లో చూస్తే, తిమోతికి వ్రాసిన పత్రిక 1వ తిమోతి 3:15లో, అయినను నేను ఆలస్యము చేసిన ఎడ్ల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము ఎక్లీషియా అది ఏమిటి అనంటే సత్యమునకు స్తంభము అలాగే ఆధారమునై ఉన్నది. చూసారా, ఎక్లీషియాకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. కాబట్టి దేర్ ఈజ్ లోకల్ సంఘం ఉంది, లేదా స్థానిక సంఘం ఉంది, అలాగే సార్వత్రిక సంఘం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలు చాలా ఉంటాయి. సంఘాలు ఒకటా ఏమిటి, చాలా ఉంటాయి. ఎన్నెన్నో డినామినేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంఘాలు కూడా. ఇక భౌగోళిక ప్రాంతానికి పరిమితమై బాప్తిస్మం ద్వారా ఇతర విశ్వాసులతో చేర్చబడి సంఘ పెద్దలు అనంటే ఎవరెవరండి? సంఘ పెద్దలు అంటే, హలో ఉన్నారా నాతో పాటు? సంఘ పెద్దల్లో పాస్టర్ గారు కూడా ఉంటారు. పాస్టర్ గారికి మినహాయింపు ఏం లేదు. ఒక దైవజనుడిగా నేను, సంఘ పెద్దలు అందరు కలిసి సంఘ పెద్దలు, పాస్టర్ మరియు డీకన్స్ అంటారు. పాస్టర్ అండ్ డీకన్స్ పుట్ టుగెదర్ ఈజ్ కాల్డ్ సంఘ పెద్దలు. కాబట్టి వారి ద్వారా వాక్యంతో పోషింపబడుతున్న క్రమశిక్షణకు లోబడి ప్రభువు బల్లను ఆచరిస్తూ, ప్రభువు బల్ల ఆచారం లేదనంటే అది సంఘంలోనికి రాదు. సంఘం అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్, ఈ ప్రభువు బల్ల ఆరాధన ఆ సంఘంలో ఒక భాగము. ఏమేం భాగం? దాంట్లో వాక్యం ద్వారా పోషింపబడుచు క్రమశిక్షణకు లోబడి ప్రభువు బల్లను ఆచరిస్తూ ఆ దేవునిని ఆరాధిస్తూ సువార్తను వ్యాపింపజేసే విశ్వాసుల సమూహముగా స్థానిక సంఘాన్ని నిర్వర్తించుకోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్థానిక సంఘం అనగానే ఈ 5 కార్యక్రమాలు జరిగిస్తూ రావాలి. ఏ కార్యక్రమాలు? వాక్యంతో పోషింపబడాలి. ఆ దైవజనుడు చక్కని వాక్యము బోధించగలిగే శక్తి కలిగి ఉండాలి. అందుకనే కదా ఆ శక్తి సంపాదించుకోవడానికి వాక్యపరమైన ఎలా మనం వాక్యాన్ని తీసుకోవాలి, ఎలా దాన్ని మరి ఇంటర్ప్రిట్ చేయాలి, ఎలా వాక్యం లోతులోనికి వెళ్ళాలి, ఎలా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి, ఎలా మరి దాన్ని ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అప్పుడు చేసినప్పుడు ఆ యొక్క వాక్యంతో పోషింపబడాలి సంఘం. అదే ఇక్కడేమీ పోషణ లేదని చెల్లాచెదరైపోయి వేరే చోటకి అక్కడ ఏదో మంచి వాక్యం ఇస్తున్నారని వెళ్ళడం అలా కాదు. ఈ దైవజనుడు అనే ఆయన మంచి పోషణలోనికి ఆ యొక్క సభ్యులను. రెండవదిగా క్రమశిక్షణకు లోబడి ఉండాలి, క్రమశిక్షణను పెంపొందింపచేయాలి. మూడవదిగా ప్రభువు వల్ల ఆచరించేలా చూడాలి. ప్రభు వల్ల అందరూ, ఎందుకంటే వాళ్ళ తప్పులు ఒప్పుకున్న తర్వాత పాప క్షమాపణ కలగగానే ప్రభు వల్లలో రావడానికి శక్తి పుంజుకుంటారు. ఆ తర్వాత మరి దేవుణ్ణి ఆరాధించాలి. చాలామంది ఇవన్నీ చేసిన ఆరాధన చేయరు. ఎవరో వాళ్ళు ఆ యొక్క బృందం ఉంటుంది, వాళ్ళు పాటలు పాడుకుంటారులే, నేను మౌనంగా కూర్చుంటా. కాదు, అలా కాదు. మౌనముగా ఉండడానికి వీల్లేదు. ప్రతివారు జివ్వా ఫలాన్ని అర్పించాలి. కోడి గొర్రె మేకపోతుల రక్తము నాకు ఇష్టం ఉండదు అనే పాట ఉంది. సమయం లేదు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. ఏది దేవుడు కోరుకోవట్లేదు, మన దేవుడు ఏది కోరుకోవట్లేదు. కేవలము ఆ యొక్క స్తుతుల మధ్యలో ఆయన నివసించే దేవుడు కాబట్టి స్తుతులు కోరుకుంటాడు. ఆ స్తుతులే ఆ యొక్క ఆదివారం వెళ్ళి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినా మరి ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని ఆచరించుటకు మరి మర్చిపోకు అని దేవుడు చెప్పిన ఆ మాటను పూర్తిగా మర్చిపోయి అదేదో ఆదివారమే పండుగలు వస్తాయి, ఆదివారమే మరి ఆ యొక్క బర్త్డేస్ వస్తాయి, ఆదివారమే యానివర్సరీస్ వస్తాయి, ఆదివారమే ఆ యొక్క మన బంధువులు కూడా వచ్చి మరి వాళ్ళకు సంఘాలు ఉంటాయి. కానీ ఆ సంఘాలను విస్మరించి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళు మమేకం అయిపోయి దేవుని సంఘాన్ని మర్చిపోయి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు నీ యొక్క కుమారులు, నీ యొక్క భార్య, నీ యొక్క మరి కోడన్లు, ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని నోవహుతో చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? కాబట్టి అలాగున మనమే కాకుండా మనతో వచ్చే బంధువులు, మన ఆ మాటకు వస్తే జంతువులు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ కట్టేసి మనం ఆరాధనలో గడపాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే ఈనాడు దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నాం. అలా కాకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆరాధన చేసే గుంపులోనే మనం కూడా ఆరాధన చేస్తూ ఇక చివరిగా సువార్త వ్యాప్తి చేసే విశ్వాసుల సమాజముగా స్థానిక సంఘాన్ని మనము
నిర్వర్తించుకోవచ్చును అని చెప్పబడుతోంది. స్థానిక సంఘము ఒక ప్రాంతానికి కాలానికి పరిమితమై భౌతికంగా జీవించి ఉన్నవారి సమాజం. ఫిజికల్ అండ్ విజిబుల్. స్థానిక సంఘం అంటే ఫిజికల్గా అక్కడ అవైలబుల్ ఉంటుంది, అది కనబడుతూ ఉంటుంది. దాన్నే స్థానిక సంఘం. వెళ్ళగానే ఒక చర్చ్ అని రాయబడు, అది ఫిజికల్గా కనబడుతోంది, అక్కడ ఉంటారు జనాలు, దాన్నే. కాబట్టి రోమా 16 మనకు గుర్తుంది కదా. రోమా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. తర్వాత ఏముంది సిస్టర్? 16 మనకందరికి నోటికి వచ్చిన వాక్యమే. రోమా 16 ఉన్నారా నాతో పాటు? హల్లెలూయా. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. ఆ తర్వాత చదవండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అంటే ఫిజికల్లీ అవైలబుల్. Greet one another with a holy kiss. The churches of Christ greet you. The churches of Christ, they are visible. They are local churches. Yes. Churches of Christ are visible. Names may be different. Everybody as per their, for me I have put as బెతెస్దా ప్రార్థనా మందిరం అని నేను నా సంఘానికి అలాగా కొందరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ చర్చెస్ ఆర్ దేర్. అందుకనే ఈ యొక్క సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి. సంఘములన్నీ అంటే లోకల్ చర్చెస్ అది. కాబట్టి గలతీయులకు 1:2లో కూడా మీరు చూడండి, నాతో కూడుకున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. అక్కడున్న సంఘాలన్నిటికీ లోకల్ చర్చెస్ అది. కాబట్టి అందుకనే వీఆర్ హ్యావింగ్ లోకల్ చర్చెస్. మరి అలాగే సార్వత్రిక సంఘంకు యూనివర్సల్ చర్చెస్ కూడా ఉన్నాయి. కాబట్టి లోకల్ చర్చెస్ ఆర్ దేర్, సార్వత్రిక సంఘం కూడా యూనివర్సల్ చర్చెస్. క్రీస్తు యేసు యొక్క సువార్తను విశ్వసించి యేసు ప్రభు యొక్క శరీరంలో భాగమై అలాగే కాలానికి స్థలానికి పరిమితము కాకుండా ఉండే ఆత్మ సంబంధమైన మిస్టికల్ అండ్ ఇన్విజిబుల్. ఏమండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఫిజికల్ అండ్ విజిబుల్ చూసాం. దట్ ఈస్ చర్చెస్ ఎక్కడ కూడా ఫిజికల్ అండ్ విజిబుల్. కానీ మిస్టికల్ అండ్ ఇన్విజిబుల్ చూసారా? అదే మరి ఆ యొక్క యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్ విల్ నాట్ బి సీన్ బట్ ఇట్ విల్ బి దేర్. ఇట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఈ మిస్టికల్ అండ్ ఇన్విజిబుల్ అని రాసుకోండి. మరి చెప్తున్నాను, మళ్ళీ చూడండి. యేసుక్రీస్తు యొక్క సువార్తను విశ్వసించి యేసు ప్రభు యొక్క శరీరంలో భాగమై కాలానికి స్థలానికి పరిమితము కాకుండా, ఒక కాలము ఒక స్థలము అనేది కాకుండా ఉండే ఆత్మ సంబంధమైన, ఏమండి, ఆత్మ సంబంధమైన ఒకే ఒక సంఘముగా సార్వత్రిక సంఘాన్ని మనము చూడవచ్చు. ఒకే ఒక సంఘము, సార్వత్రిక సంఘం. ఇక దానికి కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం పాస్టర్ గారు. సార్వత్రిక సంఘము అది మిస్టికల్ అండ్ ఇన్విజిబుల్ అంటున్నారు. అలాగే లోకల్ చర్చెస్ దే ఆర్ ఫిజికల్ అండ్ విజిబుల్ అంటున్నారు. మరి వాటికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్కి మనకు సమయం సరిపోదు కనుక నేను ముందుగానే రాసి మీకు పంపాను. ఆ పంపిన వాటిని మీరు చూడండి. చకచక మీ 6 విషయాలు ఉన్నాయి. నేను ఆంగ్లంలో రాశాను, మీరు తెలుగులో రాయండి. తర్వాత ఇట్ ఈజ్ లిమిటెడ్. చర్చ్ ఏమిటంటే లిమిటెడ్ టు వన్ ప్లేస్, ఒక ప్లేస్లో ఉంటుంది ఈ యొక్క సంఘము. ఏది? లోకల్ చర్చ్. స్థానిక సంఘము ఒక ప్లేస్లో అలాగే ఉండిపోద్ది. మొదటిది. ఈ యొక్క యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘము, అది క్రిస్టియన్ గ్యాదరింగ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్. అన్ని చోట్ల క్రైస్తవులను మరి వాళ్ళు అక్కడ మీట్ అవుతూ ఉంటారు. చూడండి. అలాగే ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ మెనీ చర్చెస్. అది ఎన్నో చర్చిలుగా అది మరి డివైడ్ అనేక సంఘాలుగా విభజింపబడుతుంది అని, మరి స్థానిక సంఘం అనేక సంఘాలుగా విభజింపబడుతుందని దానికి రెఫరెన్స్లు రోమా 16 గలతీయులకు 1-2 ఇందాక చూసాం. అలాగే దిస్ ఈజ్ ఓన్లీ శారదా, ఇదే మాడిపోయిన వాసన బాగా వస్తుందమ్మా. దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎస్ సిస్టర్, యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. హలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి వెన్ పీపుల్ ఆఫ్ వన్ ప్లేస్ బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఏ చర్చ్ విల్ బీ స్టార్టెడ్. దస్ డిఫరెంట్ చర్చెస్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. ఇది అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26-28లో చూస్తాము. ఒక స్థలంలోని వ్యక్తులు విశ్వసించినప్పుడు సంఘము ప్రారంభింపబడుతుంది. రకరకాల సంఘాలు వివిధ కాలాల్లో స్థాపింపబడుతూ ఉంటాయి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే
ఈ యొక్క సార్వత్రిక సంఘము ఒక చోట మొదలయ్యి, ఒక చోట ఎక్కడ మొదలైంది? ఇట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూ. చూసారా? రెఫరెన్స్ చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 47 వచనాలు చూసినప్పుడు అక్కడ ఒక సంఘము స్థాపించబడింది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలామంది వ్యతిరేక భావం కలిగిన వాళ్ళు ఏమంటారంటే అది అప్పుడే స్థాపించబడి అప్పుడే అంతమైపోయింది, ఆ యొక్క సార్వత్రిక సంఘం లేదంటారు. అందుకనే మరి పరిశుద్ధాత్మతో నిండుకొని మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ నమ్మేవారు సార్వత్రిక సంఘం అని కూడా చెప్పి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? ఇక చివర చూడండి 6వ పాయింట్లో, ఇఫ్ డెత్ అక్కర్స్ ద మెంబర్షిప్ సీజెస్. ఏమండి, మరణమైతే సభ్యత్వము ముగుస్తుందంటారా ఉంటుందంటారా? మరణం అయిపోయిన తర్వాత ఆ సభ్యుని యొక్క ఆ లిస్ట్లో పేరు ఉంటుందా? ఉండదు. సంఘాల్లో లోకల్ సంఘంలోనైతే ఉండదు. అయితే ఈ యొక్క మరి ఈ యొక్క సార్వత్రిక సంఘం సంగతి ఏంటండి సిస్టర్? సార్వత్రిక సంఘములో మరణము ఒక వ్యక్తిని క్రీస్తులో నుండి వేరు చేయలేదు. మరణము క్రీస్తులో నుండి వేరు చేయలేదు. బ్రతికున్నా క్రీస్తే, చనిపోయినా క్రీస్తే. దేవునికి స్తోత్రం. అది 1 తెస్సలోనికయ పత్రికలో 4:14-16 మనం చూస్తాం. 4వ అధ్యాయము 14-16. ఇంకా అనేకములు రాశాను, మీరు ఇవన్నీ కూడా చూడండి, డిఫరెన్సెస్ రాయండి, తెలుగులో రాయండి, ఆంగ్లంలో రాశాను. దేవునికి స్తోత్రం. ఈ మాదిరిగా సంఘము గురించి, ఎక్లీషియా గురించి దేవుని యొక్క దృక్పథము ఈ మాదిరిగా కొత్త నిబంధనను పురస్కరించుకొని ఈ మాదిరిగా ఉంది. ఈ కొత్త నిబంధనలో ఈ మాదిరిగా సంఘానికి చాలా వాల్యూనిస్తూ ఇవన్నీ కూడా మనం చెప్పబడినవన్నీ కూడా దాన్ని వర్తిస్తూ సంఘముకు ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే సంఘం కోసమే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడని గత తరగతుల్లో మనం చూస్తూ వచ్చాం. అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా తెలిసిన తర్వాత, ఇంతగా తెలుస్తూ వచ్చినప్పుడు మనము చూడాల్సింది ఏంటంటే ఆ యూనిక్నెస్ ఆఫ్ ద చర్చ్ లేదా క్రీస్తు సంఘం యొక్క విశిష్టత అనేది చూడాలి. అసలు విశిష్టత కొంత మేరకు చూస్తూ వస్తున్నాం. ఇంకా డీప్గా కాస్త చూస్తే అసలు విశిష్టత ఏముంది అని అంటే, దేవుడు భూతకాల నిత్యత్వంలోనే సంఘాన్ని ఏర్పరిచి ముందుగా నిర్ణయించాడు అని మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. భూతకాలం నుంచే ఆయన యొక్క ప్రణాళికలో ఉంది, ప్లాన్లో ఉంది, ఇలా జరగాలి సంఘం పట్ల అని. ఆ సంఘం కొరకు క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేవాలని కూడా, అది ఇప్పుడు జరిగిందా ఏదో యాదృచ్ఛికంగా కాదండి, ముందు నుంచే అది వ్రాయబడి అవి నెరవేర్చబడుతూ వస్తున్నాయి. భూతకాలంలోనే త్రియేక దేవుడు ఆ విషయాలన్నీ నిర్ణయించాడు. అవన్నీ కూడా గత తరగతుల్లో మనం చూసాం. మనకు, మనము, మనలను అనే పదాలను మనం చూస్తున్నామా? ఎక్కడైనా చూసారా? మనకు, మనము, మనలను అనే బహువచన సర్వనామాలు ఇవన్నీ ఏంటండి? తెలుగు, మీరు ఎవరైనా తెలుగు లిటరేచర్ చదివిన వాళ్ళు ఉంటే ఇవన్నీ కూడా మనకు, మనము, మనకు, మనము, మనలను అనే ఈ పదాలు ఎక్కడ వస్తాయి? తెలుగు లిటరేచర్ ఉన్నారా ఎవరైనా? ఈ బహువచన సర్వనామాలు బహువచన సర్వనామాలు సంఘాన్ని, ఇవన్నీ కూడా సంఘాన్ని సూచిస్తున్నాయి. మనకు అన్నప్పుడు కానీ, మనము అన్నప్పుడు కానీ, లేదా మనలను అన్నప్పుడు కానీ చూడండి. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1వ అధ్యాయము. స్తోత్రం, గ్లోరీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. కాబట్టి 8:24 రోమీలకు రాసిన పత్రిక 8:29 చూద్దాం. రోమీలకు చూడండి. హలో, దేవునికి మహిమ. 8వ అధ్యాయము, రోమన్స్ 8 అండి. ఎఫిషియన్స్ తర్వాత చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8:29 చూద్దాం. ఎందుకనగా రోమీలకు 8:29 చదువుతున్నాను చూడండి. 28 కూడా చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై